హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం అందరికీ కూడా. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా హ్యాపీ హోలీ అండి. హోలీ పండుగ రోజునే గ్రహణం కూడా వచ్చింది కాబట్టి ఒక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో నూరేళ్ళు అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ వ్యాపారాలు వృద్ధికరం కావాలని, మీ పిల్లల చదువులు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మ ఆశీస్సులు మనందరికీ ఎప్పుడు ఎల్లవేళలా ఉంటాయండి. అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో మంచి మాటలు. ఇవాళ గ్రహణం కదా, కాబట్టి 10 లోపు మీరు అన్ని తిరటాలు, స్నానాలు, జపాలు అన్నీ చేసేసుకోండి. 2 గంటలకల్లా విడుపు అయిపోతుంది. కాబట్టి మొదలు స్నానం చేయాలి, విడుపు స్నానం చేయాలి. మొదలు స్నానం చేయలేని వాళ్ళు విడుపు స్నానం అన్నా చేయాలి. అంటే వృద్ధులు ఉంటారు కదా, చేయలేని వాళ్ళు, అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను, అందరి గురించి కాదు. గ్రహణం టైంలో మీరు చాలామందికి ధ్యానంలో కూర్చోవడం అలవాటు ఉంటుంది. అందరికీ కాదు, కొంతమందికి. నేనైతే ధ్యానంలోనే కూర్చుంటాను. మా పెద్ద గురువులు చెప్పిన మంత్రోపదేశం చేసుకుంటూ ధ్యానంలో ఉండిపోతాను. ఆ తర్వాత మీరు ఏం చేస్తారంటే, చక్కగా పట్టు విడుపు స్నానం అయిపోయిన తర్వాత శుభ్రంగా ఇల్లు వాకిలి శుచి శుభ్రతతో చేసుకుని అప్పుడు మీరు తినడానికి వండుకోండి పదార్థాలు. మీరు ఏదైనా ఏం తినాలనుకుంటే అవి వండుకోండి. ఈ లోపల పిల్లలు ఏడిస్తే కనుక కాస్త పాలు పట్టండి. ఏం పట్టింపు లేదు, చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఉండలేరు ఆకలికి. కాబట్టి వాళ్ళకి పాలు పట్టచ్చు, ఏ దోష ఉండదు. ఈ లోపల మీరు అన్నీ టిఫిన్లు పెట్టేసేయండి. ఫ్రూట్స్ కానీ ఏం పెట్టాలనుకుంటే అది పెట్టేసేయండి. ఓకేనా? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో అందరికీ షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే మనం పంచే మంచి మాటలు 10 మందికి ఉపయోగపడాలి కాబట్టి 10 మందికి మా దీవెళ్ళు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.